మనకి భారత్‌కి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో దాదాపుగా అన్ని శత్రు దేశాలే ఉన్నాయి. మీరు క్లియర్ కట్‌గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ముందుగా మనకి అత్యంత సన్నిహితమైనటువంటి శత్రు దేశం ఏదన్నా ఉందంటే పాకిస్తాన్. ఎందుకంటే మనలో నుంచే విడిపోయి పక్కకెళ్ళి పక్కలో బల్లెంలా తయారైనటువంటి దేశం. సో, ఒక పక్కన పాకిస్తాన్. ఇదే పాకిస్తాన్ నుంచి మనం స్వతంత్రం ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసి, వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బంగ్లాదేశ్ ఇటు పక్కన. ఇటు తూర్పు తీరంలో ఒకటి, ఇటు పశ్చిమ తీరంలో మరొకటి. సో ఇక పైన చూసుకుంటే చైనా. సో ఇది ఎప్పటికీ బద్ధశత్రువే. చుట్టూ శత్రు దేశాలనే పెట్టుకుని ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అయితే ఇటీవల పాకిస్తాన్, చైనా ఒక కొత్త కారిడార్ ని స్టార్ట్ చేసినాయి. ఇది అందరికీ తెలిసిందే. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి బిఆర్ఐ దీన్ని చైనా ప్రతిపాదించింది. దీనికి ఇండియా అయితే అపోజ్ చేసింది. ఇండియా దీనికి సపోర్ట్ చేయలేదు, దీని నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి అని చెప్పి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఏంటంటే, గతంలో ఇండియా నుంచి ఆక్యుపై చేసినటువంటి లదాఖ్ దగ్గర నుంచి పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్ వరకు కూడా రోడ్లు వేయటం ద్వారా, పాకిస్తాన్లో పోర్ట్లు ఇలాంటివి నిర్మించడం ద్వారా చైనా వాటి మీద పట్టు సాధించి అవసరమైనటువంటి సమయంలో తన సైన్యాన్ని ఇండియా మీదకి పంపటానికి వీలుగా అన్ని రకాలుగా రోడ్స్ అండ్ రైల్ ఇనిషియేటివ్స్ సెట్ చేసి పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి చెక్ పెట్టే విధంగా రష్యా ఒక కొత్త ప్రపోజల్ తోటి ముందుకు రావటం జరిగింది. ఇది అటు చైనాకి, ఇటు పాకిస్తాన్కి అన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి అంశమే. కేవలం ఇది ఒక్కటే కాదు, ప్రజెంట్ నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిలో రవాణాకి సంబంధించి కార్గో షిప్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీని కారణంగానే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటం, దాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఒక కొత్త ప్రతిపాదనని రష్యా తీసుకురావడం జరిగింది. రష్యా ఉప ప్రధాని మాట్లాడుతూ భారత్కి అలాగే రష్యాకి మధ్యలో ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. రష్యా నుంచి తుర్క్మెనియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మన అరేబియా మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు వచ్చి ఎండ్ అయ్యే విధంగా ఈ రైల్వే లైన్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియాకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇరాన్ ఎలాగూ ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీనే. సో కాబట్టి ఈ రెండింటితో ప్రాబ్లం లేదు. తుర్క్మెనియాని రష్యా చూసుకుంటానని చెప్పింది. ఇక పాకిస్తాన్ తోటే ఇండియాకు ఉన్నటువంటి తలనొప్పి. ఆల్రెడీ పాకిస్తాన్కి ఇండియాకి వాగా బోర్డర్ ద్వారా ఉన్నటువంటి రైల్వే లైన్ ని కూడా మనం స్టాప్ చేయడం జరిగింది. ప్రజెంట్ సర్వీసెస్ ఏవి రన్ చేయట్లేదు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. సో కానీ ఇప్పుడు పాకిస్తాన్తో ఎప్పుడు తలనొప్పే, ఎప్పుడు ఏ దాడులు చేస్తారో తెలియదు, ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. వీళ్ళని నమ్ముకుని ఒక రైల్వే లైన్ వేసి కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని దేశాల నుంచి పర్మిషన్లతోటి ఒక రైల్వే లైన్ కనుక తీసుకొస్తే, ముడి చమురుకు సంబంధించినటువంటి ట్యాంకర్లు కానీ, ఎరువులు కానీ, ఇతర ఉత్పత్తులు కానీ ఏవైనా సరే దిగుమతి చేసుకుని వచ్చేటప్పుడు ఆ ట్రైన్ల మీద దాడి చేసి బాంబులు వేసి నాశనం చేస్తే పరిస్థితి ఏంటి? లేదా వాటికే బాంబుల్ని ఫిక్స్ చేసి ఇండియాలోకి వచ్చిన తర్వాత పేలేలాగా సెట్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఇది ఇప్పుడు ఇండియా ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. దీన్ని సాల్వ్ చేయడానికే రష్యా, ఇండియా చాలా తీవ్రంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే రష్యా నుంచి నేరుగా ఇండియాకి ఒక రైల్వే లైన్ అయితే ఏర్పడుతుంది. ఇక ఈ హర్ముజ్ జలసంధి, ఇంకో సంధి అని చెప్పి జల రవాణా మీద ఆధారపడేటువంటి అవసరం లేకుండా స్ట్రైట్ అవే క్లియర్ కట్ గా ఒక మంచి ప్రపోజల్ అయితే ఇది. దీని ద్వారా ఎక్కువ లాభం అయితే ఉంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ వెస్ట్రన్ కంట్రీస్ రష్యా మీద విధించినటువంటి శాంక్షన్స్ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టుకి ఎంతవరకు డబ్బులు పెట్టగలుగుతారనేది కూడా చూడాలి.